మేడ్చల్ జిల్లా సామిరిపేట శివారులో విషాదం చోటు చేసుకుంది. కోళ్ల ఫారంలో 4 యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. యువకుల మృతికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా శామీరుపేట మండలం బొమ్మరాజ్పేటలోని కేజీఎల్ కోళ్ల ఫారంలో 4 యువకులు అనుమానాస్పద స్థితిలో విగత జీవులయ్యారు. మృతులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురంకి చెందిన సతీష్, అరవింద్, మహేష్, మహేందర్గా గుర్తించారు. వీళ్లంతా 25 ఏళ్ల లోపు వాళ్లే. నెల రోజులుగా ఈ యువకులు కోళ్ల ఫారంలో పనిచేస్తున్నారు. వారు బస చేయడానికి కోళ్ల ఫారం పక్కనే గదులు కేటాయించారు. యువకులు రాత్రి పొద్దుపోయే వరకు కోళ్లకు వ్యాక్సిన్లు ఇచ్చి అనంతరం భోజనం చేసి నిద్రపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. తెల్లారి చూసేసరికి యువకులంతా విగత జీవులుగా మారారని యువకుల బంధువు క్రాంతి వెల్లడించారు. విషయం గురించి తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. ఫామ్ లీజ్ తీసుకున్నాం. అరవింద్, నేను 2 వర్కర్స్, సతీష్, మహేష్ అని. మహేందర్ రెడ్డి అనే ఆయన ఇక్కడ వాళ్ళకి ఫ్రెండ్. ఈ అరవింద్ కు, సతీష్ కు, మహేష్ కు ఫ్రెండ్. వచ్చిపోతుంటారు అప్పుడప్పుడు ఇక్కడికి. నిన్న కూడా వచ్చి నిన్న 9:30కి వచ్చిండు ఆయన. 9 వరకు నేను బొగ్గులు ఇట్లా రెడీ చేసుకుంటా. బొగ్గులు కాలాలి, 2 బత్తుల బొగ్గులు ఈట్ కావాలి. ఈట్ అయినాక డబ్బాలు వేసుకుని ఈ షెడ్లో పెట్టారు. 12 అయింది. వీళ్ళప్పుడు 10 గంటలకు వచ్చి వేస్తాను ఇంజక్షన్లు వేసినాక మరి బిందు నేను పోతా అని మా అల్లుడు బిందు పోతా అనగానే సరే వెళ్ళు మా అన్నాడు. సరే మరి జాగ్రత్త మరి కొంచెం వచ్చి పండుకోర్రి అని చెప్పినా నేను వెళ్ళిపోయాను. బయటకు వచ్చి కూడా పెట్టేటప్పుడు జాగ్రత్త బిందు అన్న. మహేందర్ రెడ్డి లోపల పడుకున్నారు. రూములనే 3 లోపడున్నారు. అరవింద్, సతీష్, మహేష్ 3 లోపడున్నారు. నేను వెళ్ళిపోయినాక నాకు మార్నింగ్ సూపర్ ఎయిర్ ఫోన్ చేసిండు 11 గంటలకు. అన్న పిల్లలు ఏం లేవు మీ వాళ్ళు డోర్ తీసినా పోయి నేను అడ్డం పడి ఉన్నారు అన్న, నాకు భయం అవుతుందా రానా నాకు ఫోన్ చేసిండు. ఏం లేవండి గాయాలు ఇట్లా బ్లడ్ వెళ్ళింది. డోర్ ఓపెన్ చేసేసరికి బాడీ ఇక ఒకరి మీద ఒకరు పడి ఉండేసరికి ఏమైంది, ఒకసారి పడుకున్నారు కావచ్చు, నిద్రలో ఉన్నారు కావచ్చు అనుకుని లేపడానికి ట్రై చేస్తే ఐస్ గడ్డలకు మనం గడ్డగట్టినట్టు ఉన్నారు బాడీతో. అది ముట్టుకునేసరికి నాకేదో భయం బయటికి వెళ్ళిపోయాను. నేను అతోటి క్రాంతికి ఇన్ఫార్మ్ చేశా, ఇలా మీ బ్రదర్స్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు, లిఫ్ట్ని కూడా లేవట్లేరు, ఏమైంది ప్రాబ్లం ఏంటిదని చెప్పేసరికి ఆయన కూడా వచ్చిండు. అందులోనే ఆయన వచ్చేసి లేపాము. 3 లేపేస్తే ఇక డెడ్ అయిపోయింది చెప్పేసరికి మళ్ళీ ఇన్ఫార్మ్ చేసినాం. 10కి ఫోన్ చేసేసరికి సార్ మేము వస్తున్నామని చెప్పేశారు. యువకుల మృతికి సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని, రక్తపు నమూనాలను సేకరించామని పోలీసులు తెలిపారు. ఏదైతే లీజ్ తీసుకొని నడుపుతున్నాడో అతనే వ్యాక్సినేషన్ చేస్తున్నారు అంతా. ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చిక్స్కు 14,000 చిక్స్ ఉన్నాయి. ఈ ఫామ్ లీజ్ తీసుకొని అతను నడుపుతా ఉన్నాడు. అతను కూడా క్రాంతి అనే అతను కూడా వ్యాక్సినేషన్ చేసినప్పుడు ఉన్నాడు వీళ్ళతో పాటే. 1 o'clock అతను ఎంసీపల్లిలో ఇంకొక ఫామ్ హౌస్ ఉంటే అక్కడికి వెళ్ళాడు. వీళ్ళు భోజనం చేసి పడుకున్నారు. 1 o'clock తర్వాత పడుకున్నారు. ఎవరైతే బోర్లో పడుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి నోట్లో నుంచి ఊజింగ్ లైట్ బ్లడ్తో కూసిన థిక్ ద్రావణం బయటికి వచ్చింది. జూబ్లీ హిల్స్ లో బొగ్గుల కుంపటి వల్ల తల్లి కుమారుడు మృతి చెందిన ఘటన దృష్ట్యా ఆ కోణంలోనూ పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.